ఏమైంది కవిత అట్లా అరుస్తున్నావు? అరే ఇంటికి లేక లేక చుట్టాలు వచ్చిరు. పాలేమో ఈరోజే ఖరాబ్ కావాలా చెప్పు? జర పాలు ఇయ్యవా? వాళ్ళకి చాయ్ చేసి ఇస్తా. ఇప్పుడు పాలు కావాలన్నా నీకు? తెస్తావు దాని లోపలికి రా. బాగున్నా స్వామి, ఏం చదువుకుంటున్నావు? రోజు నేను కాలేజ్కి పోయేది చూస్తుంది. రోజు ఒకటే క్వశ్చన్ అడుగుతుంది. అన్ని తెలుసు అయినా కావాలని అడుగుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆంటీ. అవునా, సరే సరే. ఇగో తీసుకో. ఇప్పుడు తెలుసా మన మూల మీద మల్లేజ్ గాని ఇల్లు లేదు, వాళ్ళ కొడుకు పిల్లతో తిరుగుతుండే తెలుసా? ఏంది ఆ మలేషియన్ కొడుకు తిరుగుతుండేనా? తిరుగుతుండే సరితా, ఒకరికొకరు ఐస్ క్రీమ్ కూడా తినిపించుకుంటుండే. వాయమ్మో, మన టైంలో ఎట్లుండే, కళ్ళు కిందికే ఉంటుండే, కళ్ళు పైకి లేపినాం అనుకో నరికేస్తుండే. అవును, ఏం జమానా అయిపోయిందో ఏమో. మనమేనాయం. ఆంటీ కూర్చొని మాట్లాడండి ఆంటీ, ఎంతసేపు నించుంటారు? లేదు నేను పోతున్నామ్మా. అయ్యో సరిత, నువ్వు ఇంత పెద్ద బొగాని చేసినావు ఇన్ని పాలకి, చిన్న బొగాని దేపో. ఇగో తీసుకో. చెప్పాలి ఆంటీ కూర్చొని మాట్లాడండి. లేదమ్మా, నేను పోతున్నా సరిత అట్లా పక్కకు మాట్లాడమా. మొన్న మల్లెపల్లి మౌనిక లేదు, తొట్టిల ఫంక్షన్కి పోయిండే. వాళ్ళు దీన్ని ఇంకేం పెట్టారు తెలుసా? ఏం పెట్టారు? ఏం పెట్టలే, అర్ధగంట లేటు పోయేసరికి అంతా అయిపోయింది తెలుసా? అమ్మో నయమైంది, నేను వేరే ఫంక్షన్కి పోయి తినొచ్చినందుకు. ఇప్పుడు 200 మందిని పిలిచినప్పుడు 250 మంది కన్నా వండియాలా లేదా? వండియాలి. నాకు తెలిసి వాళ్ళు కంజు షోలు అనుకుంటా సరిత 100 మందికే వండిచ్చారు. మరి అంత కంజుస్తాను పనికిరాదు. అందరు గులుగుతుండే తెలుసా? మరి గులుగుతారు మరి. ఆంటీ వచ్చి కూర్చోండి. ఓ నిలబడిన చాలా గంటలు ముచ్చట్లు పెడుతున్నారు మీరైతే. లేదు పోతున్నా సౌమ్య, అది చుట్టాలు వెయిట్ చేస్తారు పాల కోసమే, మర్చిపోయి నేను మాటలలో పడి. సరే సరిత, నీకు తెలుసు కదా నేను లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు పొద్దున టిఫిన్ కాడికి మొదలెడితే రాత్రి దాకా అందరికి కడుపు నిండా తినిపించే పంపించిన. తెలుసు కదా, నేను మళ్ళీ వస్తా ఏమైనా కావాలంటే, సరేనా? దీని నోరు తెలుసు అన్ని అబద్ధాలు. సరిత ఏం చేస్తున్నావు సరిత? అందరికి నాయిలే దొరికినట్టుంది. ఏం చేసలే మమత, వస్తున్నా. ఏమైంది మమత ఇట్లా వచ్చినావు? సరిత పద్మ వచ్చిందా ఇంటికి? అయ్యా రాలేదు కదా. అవ్వో ఇట్లా రాకపోతే ఎట్లా చెప్పు, ఇంట్లో బాసనలన్నీ అట్లనే వాడున్నాయి. ఇప్పుడు ఎవరు తోముతారు? ఏంది అట్లా చూస్తున్నావు? మీ ఇంటికి వచ్చి నన్ను తోమంటావా ఏమి? ఏ ఊకో సరిత, అట్లా అంటారా నేను? ఇగో ఇంట్లో బాసనలు అట్లనే ఉన్నాయి, ఇల్లు ఊకలేను, తుడవలేను. టైం 10 అయితే ఇంకా చేసుకోలేవా? ఏం చేయాలి, పద్మ వస్తానన్న భరోసా మీద కూర్చున్నా నేను. బాసనలన్నీ అట్లనే వేసి పెట్టినా నేను ఆడ. నాదైతే అయిపోయింది. అయిపోతుంది అమ్మా, అయిపోతుంది. మీ ఇంట్లో పని అంతా అయిపోతుంది. నీకంటే బిడ్డ ఉంది, నాకు ఎవరున్నారు చెప్పు? నేను ఒక్కదానే, మా వాళ్ళు అందరూ అమెరికాకి వెళ్ళిపోయినారు. ఉండేదే ఇద్దరు, దానికి బాసనలు అంట. ఇల్లేమో బిక్కడంత ఉంటది, ఊడవనీక తుడవనీక శాతనైతలేదు. శాతగా దానికి ఏమేమి సరిత అట్లా స్టార్ట్ అయిపోయినావు? నేను స్టాచ్యూ అనా? చేయిపో, మస్తు లేట్ అయింది ఇప్పటికే. చేస్తా నడుమంతా పట్టుకుంది. దీనికైతే మస్తు ఓవరాక్షన్. ఇది చూడు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరిత వచ్చిందా? రాలేదు ఈ రోజు కూడా. చూడు సరిత, ఇట్లా డుమ్మలు కొడితే ఎట్లా చెప్పు? ఇంట్లో బాసనలన్నీ అట్లనే వాడున్నాయి. జీతం కట్ చేయాలి సరిత, జీతం కట్ చేయాలి మనం. అయితే నువ్వు కట్ చేస్తావా లేదా? కట్ చేస్తా. అమ్మో కట్ చేయాలి, నేను కూడా కట్ చేస్తా చూడు. 4 రోజుల పైసలు కట్ చేస్తా చూడు. సరే ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేయ, నేను కూరగాయలు కట్ చేస్తున్నా. సరిత ఏంది మమత? వచ్చిందా పద్మి రోజు? వచ్చింది. అయిపోగానే పంపు, మర్చిపోకు. పంపుతా. హలో సరిత, వచ్చిందా లేదా ఈ రోజు అన్న? మమత వచ్చింది. వచ్చిందా? జర పంపవా? జర జల్దిన పంపు రాదు ప్లీజ్. బాసనలన్నీ అట్లనే ఉన్నాయి. 10 రోజుల బాసన పంపిస్తావా ఏమి అమ్మతోటి? లేదు ఈరోజు చుట్టాలు వచ్చిర్రు, జర జల్దీ పంపుతావేమో అని. నీ పని అయిపోగానే పంపు, లేకపోతే ఒక పని చేయి, నీ పని సగంలో ఆపేసే పంపు రాదు నా దగ్గరికి. నా పని అయిపోగొట్టిస్తా. ముందే చుట్టాలు వచ్చిర్రు, ఎట్లనో చూస్తున్నారు నన్ను. అయితే దీనికి పని శాత కాదే అనుకుంటున్నారు నన్ను. అయితే పంపుతా. సరే పంపు. Dharavi is one of the world's most heavily populated communities that plunges into utter darkness every day. But we are here to change that. We brought solar lamps to over 1,000 people across Dharavi, making a promise of a better life and better tomorrow for these people. Hi Sarita. చెప్పు మమత. ఏం లేదు, ఇంట్లోకి కొత్త సామాన్లన్నీ వస్తున్నాయి కదా, అవే చూస్తున్నా. కొత్త ఇంట్లోకి వస్తే కొత్త సామానే కొట్టు. అవునులే, అంతేలే. ఎన్ని నెలలు అయింది ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి? 5 నెలలే. 5 నెలలు అయిందా? అమ్మో, 5 నెలల తర్వాత సామాన్లు చేస్తారు మీరైతే. మేమైతే కొత్త ఇంట్లోకి పోగానే
ఫస్ట్ నెలలోనే అన్ని సామాన్లు తీసుకొని వచ్చినాం మేమైతే. ఏమైనా సార్ ఆడనే ఆగిపోయినావు? చీర తట్టుకుంది. చీర తట్టుకుందా? నీకోటి తెలుసా, మా ఆయన ఇంట్లో మ్యాట్ కూడా దుబాయ్ నుంచి తెచ్చిండు. అదేంటి మీ ఆయన చార్మినార్ తెచ్చిండు అన్నాడు? చార్మినార్ నుంచా? చార్మినార్ నుంచి చాయ్ కప్పులు తెచ్చిండే తెలుసా? చార్మినార్ నుంచి చాయ్ కప్పులు, మ్యాట్ దుబాయ్ నుంచి. మర్చిపోయినట్టున్నాయనే, గుర్తు చేశాను ఆయనకు నేను. చెప్పు జర కిచెన్ లో పని ఉంది, మళ్ళీ వస్తాం. బాగానే కట్టారు. అయ్యో సౌమ్య, కొత్త సోఫానా? ఆంటీ కొత్త సోఫా. సౌమ్య బ్రౌన్ కలర్ కొన్నారేం సౌమ్య మీరు? ఈ హాల్ కి క్రీమ్ కలర్ సోఫా అయితే బాగా సెట్ అవుతుంది. నన్ను అడిగితే చెప్తుండే కదా, తెలుసుగా నా చాయిస్ ఎంత మంచిదో. తెలుసా అంటే మీరు పింక్ కలర్ కార్ కొన్నప్పుడే అర్థమైంది. నిలబడి మాట్లాడతావా లేదా సోఫా మీద కూడా కూర్చోబెడతావా? కూర్చోండి ఆంటీ కూర్చోండి. అనుకునే నేను సోఫాని చూసినప్పుడే అనుకున్నా నేనైతే. చూడు అస్సలు కంఫర్ట్ లేదు సోఫా అయితే. మా సోఫా ఎట్లుంటది అంటే, ఇట్లా నేను కూర్చున్నాను అనుకో, మబ్బులలో కూర్చున్నట్టు ఉంటది, అంత మెత్తగా ఉంటది తెలుసా. ఎంత పడ్డది ఏంది సోఫా? 70,000. 70,000 లో సోఫా కూడా వస్తుందా? మా సోఫా ఇటాలియన్ నుంచి మేము ఇంపోర్ట్ చేసినాం తెలుసా. 3 లక్షలైంది మా సోఫా చేయనికే. నువ్వు చెప్పేంత వరకు తెలియదు 70,000 లో కూడా సోఫా వస్తుందని. సరే సరే నేను బ్యూటీ పార్లర్ కోవాలి, ముందే ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది అమ్మా. ఆంటీ ముఖమే కాదు చేతులు కూడా చేపించుకోండి, మొత్తం కర్రగా అయినాయి. అయ్యో పోతున్నా మమత? పోతున్నా సరిత, ముందే బ్యూటీ పార్లర్ కోవాలి. సరే గానీ మూతి మీద మీసాలు కూడా తీపించుకో. మాటలు నేర్చుకున్నా. ఏందో ఏమో ఎందుకుంటారేమో, ఇంటి పక్కకు అర్థమే కాదు. దొల్లంతా మా ఇంట్లోకే వస్తుంది. ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంత టీవీ వాళ్ళు పెట్టుకుంటారు, నీళ్ళేమో మా ఇంట్లో వాడతాయి, మొత్తం బాసనలు బట్టలేమో ఎగిరి మా ఇంట్లో వాడతాయి. ఎందుకుంటారా ఏమో ఇట్లా పక్కిట్లా. ఏమైంది మమ్మీ? పక్కింట అంటే గులుగుతుంది, ఎవరి మీద గులుగుతుంది? ఇంకెవరి మీద? మన మీదనే గులుగుతుంది. దానికి ఎప్పుడు మన ఇంటి మీదనే ఉంటాయి కళ్ళన్నీ. అవునా? ఎందుకు? ఇంట్లోకి ఎవరు వస్తారు, ఎవరు పోతురు, ఏం తెచ్చుకుంటారు, ఇవే ఉంటాయి దానికి. అన్నీ మన ఇంటి మీదనే ఉంటాయి. పద్మా చెప్పామెకు జరా, బాసలు దోమినావని మా ఇంటి ముంగడ పోయేది లీలని, బట్టలు కూడా మంచిగా ఆరేమని చెప్పు. లీలన్నీ మా బాల్కనీలో వాడుతున్నాయి, జర చూసి. అయిపోయిందా వాకింగ్? అయిపోయిందా ఆంటీ? ఏరికి పిచ్చినా మా ఇంటి ముంగడ మీ బెంజిని? నేనేమన్నా కావాలని తీసుకోవచ్చునా ఆంటీ? మా బెంజికి మీ ఇంటి ముంగనే వస్తుంది, అన్నే చేస్తుంది కదరా బుజ్జి. ఎందుకు చెప్పు? ఊరంతా తిరిగి వచ్చి మా ఇంటి ముంగడనే పోవాలి బాత్రూమ్ అని ఏముంది? రూల్ ఏమన్నా రాసిందా? లేదా మా ఇంటి ముంగడ బోర్డు పెట్టినా ఇక్కడ కుక్కలన్నీ ఏరగొచ్చు అని? ఇవన్నీ మీ అమ్మే చెప్తుందని నాకు తెలుసు. ఆంటీ మా మమ్మీని మధ్యలో లాగకండి మీరు. ఇంకొకసారి మీ కుక్క మా ఇంటి ముంగడ వచ్చి బాత్రూమ్ పోయింది అనుకో, ఊర్లో ఉన్న కుక్కలను తీసుకొచ్చి మీ ఇంటి ముంగడ ఓపిస్తా బాత్రూమ్. ఏమనుకుంటున్నావా? అట్లనా? మమ్మీకి చెప్తా మీ పేరు బెంజి. చెప్పకపో భయపడతా నేనేమన్నా. మమ్మీ పక్కింట ఆంటీ మన బెంజిని ఏమన్నా తెలుసా? కుక్క అన్నది. అట్లా నాది అయిపోయింది నా చేతిలో ఈరోజు. ఇంకేమన్నా తెలుసా? నెక్స్ట్ టైం మన బెంజి వాళ్ళ ఇంటి ముంగడ పార్టీ పోతే ఊర్లో ఉన్న కుక్కలన్నీ తెచ్చి మన ఇంటి ముంగడ పార్టీ చేపిస్తుందంట. అట్లానదా? దాని పని చేస్తున్నాడు. కానీ వేడికైతే అది చూసుకుంటా. అక్కడ కూర్చున్నాం ఆ దోస్త్ పక్కకి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆగండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ ఏం చేస్తారు తెలుసా? పక్కింటి అండి అని కామెంట్ చేయండి, సరేనా? అండ్ కామెంట్ కూడా చేయండి, సరిత పేరు బాగుందా, మమత పేరు బాగుందా అని, సరేనా? ఇంకా పార్ట్స్ కావాలంటే కామెంట్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, ఓకేనా గైస్? నెక్స్ట్ ఇంకేమేమి చేస్తారో పక్కింటి అంటే అది కూడా కామెంట్ లో చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. బాయ్ బాయ్ బాయ్. అక్కడ